అథ మంత్రపాఠః మరి నువ్వేమైనా దేశపాఠం అనుకున్నప్పుడు నేనేం బుట్ట తీసుకు రావాలి కదా. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 20వ అభ్యాసంలో తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ తెలుగు వాక్యాలకు సమాధానం ఏంటో చూద్దామండి. చూడండి, ముందుగా కాబిందుని ఉపయోగించి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాము. అందులో ప్రతి శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం చెప్పుకున్నాము, తెలుగు వాక్యం చెప్పుకున్నాము. దానికి సంస్కృతంలో వాటి యొక్క సమాధానం ఏంటి అనేది కింద ఇచ్చినటువంటి సంకేతాన్ని ఆధారంగా చేసుకొని మనం వీటి యొక్క సమాధానం చెప్పడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, మొట్టమొదటి వాక్యం వచ్చేసి స్త్రీలకు భర్తే ఒక దైవము, స్త్రీలకు భర్తే ఒక గతి, ఒక దైవం అని చెప్పుకున్నాం. దీనికి సమాధానం రాసుకోండి. స్త్రియాహ అని ఇచ్చారు ఇక్కడ. స్త్రియాహ కాకుండా స్త్రియై పతి ఏవ ఏకః గతిరస్తి, స్త్రియై పతిరేవ ఏకః గతిః అస్తి అని రాసుకోండి. స్త్రీలకు, స్త్రియై, స్త్రీకి అంటే ఏకవచనం తీసుకున్నాము. స్త్రియై స్త్రీకి, పతి ఏవ ఏకః గతిరస్తి, గతిః అస్తి. స్త్రియై నెక్స్ట్ రెండో వాక్యం, స్త్రియాః పతిరేవ దైవం, స్త్రియాః పతిరేవ దైవం దైవతం, స్త్రియాః పతిరేవ దైవతం, స్త్రియాః పతిరేవ దైవతం. రెండో వాక్యానికి సమాధానం, స్త్రియాః పతిరేవ దైవతం, స్త్రియాః పతిరేవ దైవతం. మూడో వాక్యం చూడండి, పతిరేవ గతి స్త్రియాః. ఓకే అండి, అన్వయం చేసుకుంటే అలా వస్తుంది. పతిరేవ గతి స్త్రియాః పతిరేవ గతి అంటే మొట్టమొదటి వాక్యంలో కూడా మీరు షష్ఠీ విభక్తిని ఉపయోగిస్తున్నారు. గతిరస్తి కదా మహోదయ, గతిరస్తి రాసుకునేలా వస్తుంది. ఓకే అండి, మనకి ఇక్కడ చూశారు కాబట్టి స్త్రియాః పతిరేవ గతి అంటే నేను కింద కూడా అదే వాక్యం వచ్చింది కదా, స్త్రీకా పతి దైవతం అని చెప్పి అక్కడ షష్ఠీ విభక్తి అక్కడ ఉపయోగించేసాం అదే వాక్యము. కాబట్టి స్త్రీ కొరకు పతి ఒక గతి అని చెప్పి చెప్పానమాట. కానీ షష్ఠి రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. షష్ఠి ఇచ్చారు ఇక్కడ మనకు పుస్తకంలో అయితే షష్ఠి విభక్తి ఇచ్చారు. నేను కొంచెం దాన్ని మార్పు చేశాను, కానీ బ్రాకెట్లో అది కూడా రాసుకోండి. మొట్టమొదటి వాక్యానికి సమాధానం స్త్రియాః
పతిరేవ గతి. స్త్రియాః స్త్రీకి పతిరేవ గతి. రెండో వాక్యం సేమ్ అదే ఉంది కదా ఇంకా. స్త్రియాః పతిరేవ గతి. స్త్రియాః పతిరేవ దైవతం. నెక్స్ట్ రెండో వాక్యానికి స్త్రియాః పతిరేవ దైవతం. స్త్రియాః పతిరేవ దైవతం. మూడో వాక్యం చూడండి. మూడో వాక్యం సమాధానం పత్న్యా సహ ఉపవిశ్య. పత్యా సహ. పతి కే సాత్ బైఠ్ కర్కే అంటే పతి తోటి అంటే భర్త తోటి కూర్చొని యజ్ఞం చేయడం వలన ఆమెకు పత్ని అని పేరు వచ్చింది అన్నమాట. రాసుకోండి. పత్యా సహ, పతి శబ్దానికి పత్యా వస్తుంది అన్నమాట. పత్యా సహ ఉపవిశ్య. పత్యా సహ ఉపవిశ్య యజ్ఞకరణాత్ అంటే యజ్ఞం చేయడం చేత యజ్ఞకరణాత్ స్త్రీం పత్నిరుచ్యతే. స్త్రీం పత్ని స్త్రీం పత్నిరితి అభిగద్యతే. అభిధీయతే అని చెప్పుకోవచ్చు. స్త్రీం పత్ని అభిధీయతే. స్త్రీని ద్వితీయ భక్తి అయిపోతుంది. స్త్రీం పత్నిరభిధీయతే. పత్ని అని చెప్పి చెప్తామండి, లేదా నిగద్యతే అని చెప్పుకోవచ్చు. స్త్రీం పత్ని అభిధీయతే. స్త్రీని పత్ని అంటాము, అలా సంబోధిస్తాము, అలా చెప్తాము. లేదా నిగద్యతే అథవా నిగద్యతే రాయండి. కింద సంకేతం ఇచ్చారు చూడండి. పత్యా సహ ఉపవిశ్య యజ్ఞకరణాత్ స్త్రీం పత్ని అభిధీయతే. దాన్ని పత్నిరభిధీయతే అంటున్నాం. సంధి వలన పత్నిరభిధీయతే లేదా నిగద్యతే. నెక్స్ట్ వాక్యం చంద్రమా తోటి చాందిని చలి జాతి హే. ఈ సంపూర్ణ వాక్యానికి సమానం కింద ఇచ్చారు చూడండి. నాలుగో వాక్యం శశినా సహ యాతి కౌముది సహ మేఘేన తడి ప్రలీయతే. కింద సంకేతంలో వచ్చే సంపూర్ణ వాక్యం శశినా సహ యాతి కౌముది. యాతి వెళ్ళిపోతున్నాడు అంటే శశి చంద్రుడితోటి, కౌముది యాతి వెళ్ళిపోతుంది. మేఘేన సహ మేఘేన అక్కడ మనం నియమానుసారంగా ఇక్కడ ముందు పెట్టుకున్నాం. సహ మేఘేన తడిత్ ప్రలీయతే. మేఘంతో విద్యుత్ విలీనమైపోతుంది, అంతర్లీనమైపోతుంది. అలాగా సహ మేఘేన తడిత్ ప్రలీయతే. ఇది నాలుగో వాక్యానికి సమాధానం. అందులోనే ఐదో వాక్యంగా చెప్పుకున్నాం. స్త్రియాః పతి మార్గం వైపు, స్త్రీ భర్త మార్గం వైపు వెళ్తారు. ఇది ఈ వచనాన్ని దీన్ని అచేతనం అంటే చేతన రహితమైన వాళ్ళు కూడా స్వీకరించారు. చూడు అది కింద ఇచ్చారు. ప్రమదాహ అంటే ప్రమదా స్త్రీలు. ఇక్కడ ప్రమదా శబ్దం స్త్రీ కోసం వచ్చింది. ప్రమదాహ పతి మార్గగాహ ఇది అంటే మార్గాన్ని అనుసరిస్తారు. స్త్రీలు భర్త యొక్క మార్గాన్ని అనుసరిస్తారు. పతి మార్గగాహ ఇక్కడ విసర్గం లోపించింది. ప్రమదాహ
పతి మార్గగాహ పతి మార్గగాహ స్త్రియాః పతి మార్గగాహ నిమిత్తం ప్రమదాః పతి మార్గగాః ఇతి ప్రతిపన్నం హి విచేతనైరపి ప్రతిపన్నం హి విచేతనైరపి ప్రతిపన్నం హి విచేతనైరపి అంటే చేతన రహితమైన వాళ్ళు కూడా ఈ మాటను స్వీకరించారు. ప్రమదాః పతి మార్గగాః ఇతి ప్రతిపన్నం విచేతనైరపి ప్రతిపన్నం స్వీకరించారు. ఎవరు? విచేతనైరపి చేతన రహితమైన వాళ్ళు కూడా స్వీకరించారు ఈ మాటను. ప్రతిపన్నం హి పతి మార్గగాః ఇతి ప్రతిపన్నం హి విచేతనైరపి. అస్తు. ఇక్కడ మొట్టమొదటి కాబిందులో ఉన్నటువంటి వాక్యాలు ఇక్కడ 5 వాక్యాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ కాబిందు చూడండి. రెండవది కాబిందు. శ్రుధాతును ఉపయోగించి శ్రుధాతుకు 10 లెక్కలు నేర్చుకుంది కదా, వాటిని ఉపయోగించి వాక్య నిర్మాణం ఉంటుంది. వాటిని గమనించండి. శ్రుధాతులు కూడా ముందు పెట్టుకోండి. మొట్టమొదటి వాక్యం వచ్చేసి, ఎవరైతే పెద్దవాళ్ళు నిందిస్తారో వాళ్ళు పాపులే కాదు, ఇంకా వాళ్ళు మాత్రమే పాపులు కాదు, అంత మాత్రమే వాళ్ళే పాపులు కాదు, ఇంకా ఎవరైతే వింటారో వాళ్ళు కూడా పాపులే. ఇది వాక్యం చెప్పుకున్నాం. ఈ వాక్యాన్ని కింద ఇచ్చారు సంపూర్ణ వాక్యానికి. నా కేవలం రెండవ గ్రాబిందులో మొట్టమొదటి వాక్యం, నా కేవలం యో మహతో అపభాషతే. నా కేవలం యో మహతో అంటే మహనీయులను అపభాషతే అపమానిస్తారో నిందిస్తారో. కేవలం నిందించిన వాళ్ళే కాదు, ఆ నిందించినప్పుడు ఎవరైతే వింటారో వాళ్ళు కూడా పాపులే. అందుకే గురు నింద చేసేటప్పుడు మనం అక్కడ వినకూడదు అసలుకి. నువ్వు అనకపోవచ్చు, నువ్వు వాక్కు ద్వారా నువ్వు నిందించకపోవచ్చు, అపభాషను చెప్పకపోయి ఉండొచ్చు, కానీ ఎవరైతే తిడుతున్నప్పుడు అపమానిస్తున్నప్పుడు పక్కన ఉంటారో అది కూడా పాపానికి భాగస్వామ్యమే. అది మనం గమనించాలి. గురు నిందాం నా శృణుయాత్. శ్రవణపిన వద్దంటున్నా నింద అయితే అసలు చేయకూడదు అన్నమాట. శ్రవణమే వద్దంటున్నా అంటే నింద అసలు కూడా చేయకూడదు అనమాట. అస్తు. నా కేవలం యో మహతో అపభాషతే, నా కేవలం యో మహతో అపభాషతే శృణోతి కామబెట్టి శృణోతి తస్మాదపి యహస పాప భాగ్ అంటే పాపానికి భాగస్వాముడు అవుతాడు. శృణోతి ఎవరైతే వింటారో తస్మాది వాళ్ళకు కూడా యహస వాళ్ళు కూడా పాపానికి భాగస్వామ్యం అవుతుంది. శృణోతి తస్మాదపి యహ స పాప భాక్. శృణోతి తస్మాదపి యహ స పాప భాక్. భాక్. చాలా మంది మాంసం తింటుంటారు, అన్యథా అనుకోవద్దు, వేరే విధంగా ఆలోచించొద్దు. విషయం చెప్తున్నాను. వేదానుకూలంగా వెళ్ళాలనుకునే వాళ్ళు, ధర్మ మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళు, ఆత్మ పరమాత్మ వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ తినకూడదు అన్నమాట. అంటే మాంసం తినేవాళ్ళు, మాంసం అమ్మేవాళ్ళు, నువ్వు తినకపోయినా ఇంట్లో వండేవాళ్ళు, వాళ్ళందరూ పాపానికి భాగస్వాములు అవుతాయి. నేను తినటం లేదండి, నేను దుకాణం పెట్టుకొని అమ్ముతున్నా అండి. అలాగా నువ్వు అమ్ముతున్నావు, నువ్వు తినలేదు, అమ్ముతున్నావు అంటే నువ్వు అమ్ముతున్నావు అంటే 10 మంది కొంటున్నారు అన్నమాట. కానీ ఇటువంటి పాప సంబంధించి పనులు చేయకూడదు. మనకు పనులు చేసుకుని చాలా పనులు ఉన్నాయి, అదే చేయాలని వృత్తి చేయాలని అవసరం లేదు. అందుకే అమ్మేవాడైనా, తినేవాడైనా, వండేవాడైనా, అక్కడ నిమిత్తంగా ఉండేవాడైనా, ఆ స్థల దాత అయినా ఆ పని చేయడానికి అలా 8 మందికి పాపం కలుగుతుంది. జీవహత్యకి పాపం కలుగుతుంది. జీవిని హింసించడానికి ఆ దోషం మన మీద వస్తుంది. ఆ పాపానికి భాగస్వాములు అవుతాం. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని పొందలేదన్నమాట. హింసాజన్యకమైనటువంటి మానసికత ఉంటూ ఆ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని పొందలేడనమాట. లౌకికంగా ఉండొచ్చు కానీ
ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని పొందలేడు. కాబట్టి వండినా సరే, చేసినా సరే, అమ్మినా సరే, మనం తినకపోయినా ఎవరికైనా తినే వాళ్ళని మనం అనుమోదించినా సరే, లేటు మనం దానికి సహాయంగా నిమిత్తంగా ఉన్నా సరే, స్థాన విశేషం కావచ్చు, దుకాణం కావచ్చు, ఏదైనా కానీ అవన్నీ కూడా పాపానికి భాగస్వామ్యమే. అస్తు. నెక్స్ట్ చూడండి, ఈ మనకు వాక్యం పూర్తిగా పైన ఇవ్వబడింది. శృణోతి తస్మాదపి యహ స పాపానికి భాగస్వామ్యుడు అవుతాడు. నెక్స్ట్ 2వ వాక్యం చూడండి. నా సగము మాటను విను, నా అసంపూర్ణ వాక్యాన్ని విను. ఇది వాక్యము. శృణు మే సావశేషం వచః. ఇది కూడా కింద ఇచ్చారు చూడండి. శృణు విను, మే నా యొక్క సావశేషం మిగిలిపోయిన అంశాన్ని విను. శృణు మే సావశేషం వచః. 2వ వాక్యానికి నా మిగిలి ఉన్నటువంటి అవశిష్టమైన భాగాన్ని విను, వచనాన్ని విను అనే అర్థంలో, అసంపూర్ణ వాక్యాన్ని విను అనే దానికి సమాధానం శృణు లోట్ల కాదు, మధ్యం పురుష ఏకవచనం. మే సావశేషం, అవశేషణ సహ సావశేషం. సావశేషం వచః, సావశేషం వచః శృణు. ఇది మనకు 2వ వాక్యం యొక్క సమాధానం. 3వ వాక్యం చూడండి. హే మిత్ర శృణు, హే మిత్ర శృణు మద్వచనం సంగతార్థం వా సంగతార్థం నవా ఇతి. హే మిత్ర, 4వ వాక్యం సమాధానం రాసుకోండి. హే మిత్ర శృణు, హే మిత్ర, మిత్ర శృణు, హే మిత్రమా అని కూడా రాసుకోవచ్చు. హే మిత్రమా శృణు. మద్వచనం అనేది కింద సంకేతం ఇచ్చాడు. మద్వచనం సంగతార్థం నవా ఇతి. సంగతమైందా, యుక్తి సంగతమైందా కాదా అన్నిటిగా. మద్వచనం సంగతార్థం నవా ఇతి. మద్వచనం సంగతార్థం నవా ఇతి. మధువచనం సంగతార్థ ఉందా? మధువచనం సంగతార్థం, సంగతార్థం అండి. ఎందుకంటే మధువచనం కదా, వచనం ఉంది కాబట్టి ఇక్కడ సంగతార్థం. మధువచనం సంగతార్థం నవా ఇది ద్వివచనం నపుంసకంగానే ఉంటుంది. మధువచనం సంగతార్థం నవా ఇది. ఇది 3వ వాక్యానికి సమాధానం. నెక్స్ట్ చూడండి. हे मेघमाः, हे मेघाः, हे मेघाः, यूयं 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 मम संदेशं श्रोष्यति. हे मेघाः यूयं यूयं पश्चात् मम संदेशं श्रोष्यति. పశ్చాత్ మమ సందేశం, లేదా అనుశబ్దం ఇచ్చేది. పశ్చాత్ దానికి అనుశబ్దం ఇచ్చేది ఇక్కడ. తద్ అను మమ సందేశం శ్రోష్యతి. తద్ అను మమ సందేశ, తద్ అను మమ సందేశం శ్రోష్యతి. శ్రోష్యతిగా శ్రోష్యసి రాయండి. శ్రోష్యసి, శ్రోష్యత, శ్రోష్యథ, శ్రోష్యథ. ఎందుకంటే ఇక్కడ యూయం అన్నాం కదా, కాబట్టి దానికి బహువచనంలో శ్రోష్యత అని వస్తుందన్నమాట.
अस्तु हे मेघाः यूयं तदनु मम संदेशं श्रोष्यथा मम संदेशं श्रोष्यथा ఏకవచనం పెట్టుకున్నాడు శ్రోష్యసి అయిపోతుంది. అప్పుడు త్వం పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మన వక్త యొక్క వివక్షను బట్టి ఇక్కడ నేను బహువచనం చెప్పేశాను. త్వం అంటే మనం ఒక్కోసారి ఏకవచనం తీసుకోవచ్చు అనుకుంటే త్వం అని చెప్పి బహువచనం చెప్పేశాను, కానీ అలా రాసుకోండి. ఏకవచనం పెట్టుకుంటే హే మేఘాః త్వం తదను మమ వచనం మమ సందేశం శ్రోష్యసి అలా వస్తుంది, అంతేం లేదు. మమ వచనం మమ సందేశం శ్రోష్యసి తదను మమ సందేశం శ్రోష్యసి. అస్తు ఏకవచనం తీసుకుంటే గిన నెక్స్ట్ వాక్యం ద్వాదశ వర్షభిః వ్యాకరణం పఠ్యతే. ద్వాదశ వర్షభిः వ్యాకరణం శ్రూయతే, లేదంటే అదే శ్రూయతే శబ్దం వచ్చింది. ద్వాదశ వర్షైః వ్యాకరణం శ్రూయతే. ద్వాదశ వర్షైః సారీ ద్వాదశ వర్షభిः ద్వాదశభిర్వర్షైః కింద సంకేతం చూడండి. ద్వాదశభిర్వర్షైః వ్యాకరణం శ్రూయతే. వ్యాకరణం శ్రూయతే. ద్వాదశభిः వర్షైః వ్యాకరణం శ్రూయతే. ద్వాదశభిః అండి. ద్వాదశభిः వర్షైః దశభిః అండి. ద్వాదశభిः వర్షైః వ్యాకరణం శ్రూయతే. వ్యాకరణం చదవబడుతుంది, వినబడుతుంది అని అర్థంలో. చదవబడుతుందని శ్రూయతే శబ్దంతో ఒక సంకేతించబడింది అన్నమాట. తాత్పర్యం అది తీసుకుంటాం. అస్తు నెక్స్ట్ వాక్యం 6వ వాక్యం చూడండి. అహం భ్రమరాణాం ధ్వనిం అశ్రౌషం. అహం భ్రమరాణాం ధ్వనిం అశ్రౌషం. అశ్రౌషం కింద సంకేతంలో ఉంది చూడండి. అహం భ్రమరాణాం ధ్వనిః అశ్రౌషం. ధ్వనిం రాయండి, ద్వివచనంలో వస్తుంది. ధ్వనిం అశ్రౌషం. మహోదయ లిట్లకారమా? నేను ఇది అశ్రౌషం లంగులకారం. అశ్రౌషం. అహం భ్రమరాణాం ధ్వనిం అశ్రౌషం. నెక్స్ట్ వాక్యం अपने से बड़ों को सेवा करो. తుమ్మెదలన్నీ అదే అండి. తుమ్మెదలన్నీ భ్రమరాన్ని ఇక్కడ అవే తుమ్మెదలు అని చెప్పి తెలుగులో అంటాం. యొక్క అన్నారు కదా మాకు. భ్రమరాణం అందుకే బహువచనం పెట్టాం కదా, షష్ఠి బహువచనంలో భ్రమరాణం. అస్తు 7వ వాక్యం చూడండి. స్వస్మాత్ గురున్ శుశ్రూషస్వ. స్వస్మాత్
స్వస్మాత్ శ్రేష్టాన్ గురూన్ శుశ్రూషస్వ. కొన్ని ఇక్కడ అధ్యాసం చేశాను. స్వస్మాత్ అంటే తనకంటే మనకంటే పెద్దవాళ్ళనండి. ఇక్కడ డైరెక్ట్ గా శుశ్రూషస్వ గురును సేవ చెయ్యించారు, డైరెక్ట్ వాక్యం ఇచ్చారు. నేను స్వస్మాత్ జ్యేష్ఠాన్ గురూన్, స్వస్మాత్ జ్యేష్ఠాన్ గురూన్ శుశ్రూషస్వ. జీ లక్ష్మి గారు తర్వాత అడగండి. స్వస్మాత్ జ్యేష్ఠాన్ గురూన్. స్వస్మాత్ శ్రేష్టాన్, ఈ రెండు పదాలు అధ్యయనం చేశాను. స్వస్మాత్ శ్రేష్టాన్ గురూన్ శుశ్రూషస్వ. కింద సంకేతం గమనించారు. శుశ్రూషస్వ. శుశ్రూషస్వ. నెక్స్ట్ వాక్యం. నిర్ధన్ యొక్క భార్య కూడా సేవ చేయదు. నిర్ధనస్య పత్నిరపి న శుశ్రూషతే. నిర్ధనస్య పత్నిరపి న శుశ్రూషతే. ఇది కింద సంకేతంలో నిర్ధనస్య పత్నిరపి, ఇది మనం రాసుకుంటాము. నిర్ధనస్య పత్నిరపి న శుశ్రూషతే. నిర్ధనస్య పత్నిరపి న శుశ్రూషతే. నిర్ధనస్య పత్నిరపి నా శుశ్రూషతే. ఇది మనకు వాక్యం యొక్క అర్థము. నెక్స్ట్ వాక్యం చూడండి. అతడు బ్రాహ్మణునికి ఆవునివ్వటానికి సంకల్పిస్తున్నాడు. రాసుకోండి. సహా, ఇది కింద సంకేతం ఇచ్చాడు. సహా. ఎవరైతే హితకర వాక్యములను హితము వచనాన్ని వినరో అటువంటి నిమ్మలైన స్వామి. నెక్స్ట్ వాక్యం కూడా రాసుకోండి. जो हित की बात नहीं सुनता वह नीच स्वामी है. అది కింద ఇచ్చాడు. యహ హితాన్న యహ సంశృణుతే సఖ్యం ప్రభు. ఇది కిరాతార్జనీయంలో ఉండే శ్లోకాంశం. అటువంటి స్వామి, ఎటువంటి రాజు హితం చెప్పినప్పుడు వినడం లేదు అని అట. హితాన్నయః అంటే హితాత్ న యః అన్నమాట. హితాన్నయః సంశృణుతే సఖ్యం ప్రభు. హితాన్నయః సంశృణుతే సఖ్యం ప్రభు. యహ హితాన్ అంటే హితాన్ని కోరేటువంటి వచమైతే నా సంశృణుతే, ఎవరైతే వినరో సఖ్యం ప్రభు, అటువంటి ప్రభు, అటువంటి స్వామి, ఎటువంటి రాజా అంటే
యుక్తి అంటే మంచి రాజు కాదు, మంచివాడు కాదు అన్నట్టుగా ఇక్కడ తాత్పర్యం. నీచమైన వాడని అర్థం. అస్తు. నెక్స్ట్ వాక్యం. వహు కేన నహి సుంత సంశృణోచి, ఇది కింది సంశృణోతి నచ ఉక్తాని, ఉక్తాని న సంశృణోతి అన్వయం చేసుకుంటే గిన ఉక్తాని ఉక్తాని చ న సంశృణోతి, ఇది శ్లోకాంశము. కానీ ఇక్కడ మనకు పూర్వాంశం లేదు కాబట్టి మొత్తం ఇక్కడ ఉండే విధంగా రాసుకున్నాం. సంశృణోతి చ, సంశృణోతి నచోక్తాని, నచ ఉక్తాని సంధి చేస్తే నచోక్తాని అయిపోయింది. నచ ప్లస్ ఉక్తాని నచోక్తాని. కింద సంకేతం చూడండి. సంశృణోతి నచోక్తాని, నచోక్తాని, సంశృణోతి నచోక్తాని, సంశృణోతి నచోక్తాని, నచ ఉక్తాని అంటే ఉక్తాని నా సంశృణోతి అర్థం. చెప్పిండు వినడు, చెప్పిన వచనాన్ని వినడు. మహోదయ సా పెట్టుకోవాలి కదా. నచ నచ ఉక్తాని విడదీసినప్పుడు నచ సంధి చేసి రాస్తే నచోక్తాని అక్కడ అవసరం మళ్ళీ ఉన్నట్టు రాసుకోండి. మీకు అర్థం కాదు విడదీసి చెప్పాను. నెక్స్ట్ వాక్యం. నెక్స్ట్ వాక్యం చూడండి. అతడు బ్రాహ్మణుడికి లేదా విద్వాంసుడికి ఆవును ఇవ్వటానికి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. చూడండి పక్కనే ఉంది. సహ విప్రాయ గాం ప్రతిశృణోతి లేదా ఆశృణోతి. సహ విప్రాయ సహ మన అధ్యయనం చేసుకున్నాము. గాం ప్రతిశృణోతి, గాం ప్రతిశృణోతి లేదా ఆశృణోతి ఇదని రాసుకోవచ్చు. ఆ ఉపసర్గం ఇక్కడ. స విప్రాయ గాం ప్రతిశృణోతి లేదా ఆశృణోతి, ఆశృణోతి. అస్తు. ప్రతిశృణోతి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఆశృణోతి నుండి అది అర్థం వస్తుంది ఇక్కడ చూడండి. ఆశృణోతి మనం వినే అర్థంలాగా ఉంది చూడటానికి, కానీ ప్రతిజ్ఞార్థంలో ప్రతి ఉపసర్గ కారణంగా అర్థం ఈ రకంగా వచ్చింది అన్నమాట. అందుకే మనకు ఉపసర్గంతో యుక్తమైనటువంటి ధాతుల యొక్క అర్థాలు ఏ రకంగా ఉన్నాయో వాటిని బాగా కొంచెం గమనించాలన్నమాట. అస్తు. ఇప్పుడు రెండో బిందువు చెప్పుకున్నాం. మూడో బిందువు గా బిందువు రాసుకోండి. సమాస పదాన్ని ఉపయోగించి రాయాలి ఇక్కడ. తత్పురుష సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం చెప్పుకున్నాం. రాసుకోండి. మొట్టమొదటి వాక్యము మూడో బిందులో సమయ తెలుసుకోవడం కొరకు నన్ను ఇక్కడ నియుక్తం నాకు చెప్పబడింది. దీనికి సమాధానం వచ్చే కింద ఇచ్చారు. వేళ ఉపలక్షణార్థం కలిపి చెప్పారు, మీకు విడదీసి రాసుకోండి స్పష్టత కొరకు. వేళ ఉపలక్షణార్థం, వేళ ప్లస్ ఉపలక్షణ ఇక సంధి చేస్తే వేలోపలక్షణ అయిపోయిందన్నమాట. వేళ ఉపలక్షణార్థం అంటే సమయం తెలుసుకోవడం కొరకు. ఆదిష్టో అస్మి నాకు చెప్పబడింది. వేలోపలక్షణార్థం ఆదిష్టో అస్మి నేను నాకు చెప్పబడింది, నన్ను అడగబడింది. సమయం ఎంతైంది తెలుసుకొని రా అని చెప్పి నన్ను అడగబడింది. ఇక వేళ ప్లస్ ఉపలక్షణ, వేళ దీర్ఘ ఆకారంతో సంధి వల్ల అలా కనిపిస్తుంది. వేలోపలక్షణార్థం ఆదిష్టో అస్మి, ఆదేశించబడినాను అని అర్థం. వేలోపలక్షణార్థం ఆదిష్టో అస్మి, ఆదిష్టో అస్మి. ఇక్కడ చూడండి సమస్త పదాలు వచ్చాయి. వేలోపలక్షణార్థం, వేళ ప్లస్ ఉపలక్షణ, వేలోపలక్షణ అయిపోయిందామంట, సంధి చేసామంట. సంధియుక్త సమాస పదం అయిపోయిందా. వేలోపలక్షణార్థం ఆదిష్టో అస్మి, సంధియుక్తమైన పదం ఇక్కడ తత్పురుష సమాసం చేశాం. అస్తు. నెక్స్ట్ రెండో వాక్యం.
ఇయం మాల ఇయం మాల కాలాంతర క్షమా. ఇయం మాల కాలాంతర, కాలాప్య సంధి చేశాం, సమాసం చేశాం. కాలాంతర క్షమా. ఇయం మాల, అది ఏదైనా మాల కావచ్చు, పూలమాల కావచ్చు, ఏదైనా వరమాల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇయం మాల, మాలా శబ్ద స్త్రీలింగం కాబట్టి ఇయం అని పెట్టేశాం. ఇయం మాల కాలాంతర కాలాంతర క్షమా. కాలాంతర క్షమా అంటే ఎక్కువ కాలం వరకు నిలబడుతుంది. కాలాంతర క్షమ, ఎక్కువ సమయం నిలబడే శక్తి ఉంది, క్షమత ఉంది అని అర్థం. ఇయం మాల కాలాంతర క్షమ, కాలాన్ని అతిక్రమించి కూడా ఉండగలుగుతుంది. కాలాంతర క్షమ. అస్తు. మూడో వాక్యం. ఏతద్ పాత్రం హస్తే నయతు. ఏతద్ పాత్రం హస్త సన్నిహితం కురు. సంధి సమాసయుక్త పదం చేయాలి కదా. హస్త సన్నిహితం, ఇది సమాసం చేశామట. హస్త సన్నిహితం కురు. ఏతద్ పాత్రం అధ్యాయం చేసుకున్నాం. హస్త సన్నిహితం కురు అనేది కింద సమస్త సంకేతం చూడండి. హస్త సన్నిహితం కురు. ఏతద్ పాత్రం, ఈ పాత్రను హస్త సన్నిహితం అంటే చేతులు తీసుకోని అర్థం. హస్త సన్నిహితం కురు, చేతులు తీసేసుకో. హస్త సన్నిహితం కురు. ఏతద్ పాత్రం, ఈ పాత్రను హస్త సన్నిహితం కురు. హస్త సన్నిహితం కురు. ఏతద్ పాత్రం హస్త సన్నిహితం కురు. ఏతద్ పాత్రం హస్త సన్నిహితం కురు. ఏతద్ పాత్రం హస్త సన్నిహితం కురు. ఈ పాత్రను చెల్లి తీసుకోని అర్థం. నెక్స్ట్ వాక్యం, 4వ వాక్యం. ఈ రచ్చబండ ఇప్పుడు కడగటం చేత శోభాయమానంగా ఉన్నది. అయం అభినవ, ఇక కింద చేయాల్సి చూడండి. అభినవ మార్జన సంశ్రీకో అలిందః. శ్రీకో అలిందః. ఇక సంకేతం చూసి రాసుకోండి. అయం ఇక్కడ రాసుకుని ముందు అభినవ మార్జన సంశ్రీకో అలిందః. అభినవ మార్జన అభినవ మార్జన సంశ్రీకో అలింద. అంటే ఇక్కడ అయం శబ్దం అధ్యయనం చేసుకో. అయం శబ్దం ముందు యాడ్ చేసుకోండి. అయం అభినవ మార్జన సంశ్రీకో అలింద అంటే అలింద యొక్క శబ్దం ప్రకాశించే అర్థంలో. అయం అభినవ మార్జన సంశ్రీకో అలింద. సంశ్రీకో అలింద. అస్తు. నెక్స్ట్ చూడండి.
ఇది కూడా నెక్స్ట్ 5వ వాక్యం కింద ఇవ్వబడింది చూడండి. నామే వచనావసరం వస్తే చెప్పడానికి అవసరం అంటే ఏం లేదు ఇక్కడ. నేను చెప్పడానికి అవసరం అంటే ఏం లేదు ఇక్కడ. దానికి సమాధానం నా మే వచనావసరం అస్తి. నా మే వచనావసరో అస్తి. నా మే వచనావసరో అస్తి. వచనం చెప్పడానికి అవసరం అంటే ఏది లేదు. నా వచనం చెప్పడానికి అవసరం అంటూ ఏది లేదు అర్థం. నా మే వచనావసరో అస్తి. నా మే వచనావసరో అస్తి. ఇదిగో సంకేతంగా చూడండి కింద ఇచ్చారు. నా మే వచనావసరో అస్తి. నా మే వచనావసరో అస్తి. నెక్స్ట్ వాక్యం మేనక కారణం చేత శకుంతల నా దేహానికి సదృశంగా ఉంది. ఇది కూడా 6వ వాక్యం కింద ఇచ్చారు చూడండి. మేనక సంబంధేన శరీరభూత మే శకుంతల. మేనక యొక్క సంబంధం చేత శరీరభూత మే శకుంతల. మే శకుంతల శరీరభూత, శరీరం సదృశంగా ఉంది. మేనక సంబంధేన మే శకుంతల శరీరభూత. మేనక సంబంధే శరీరభూత మే శకుంతల. అలా ఎలా ఉందో అలాగే రాసుకోండి. సంకేతం చూసి రాసుకోండి. మేనక సంబంధేన అంటే మేనక కారణం చేసి శకుంతల మీద నా దేహానికి సదృశ్యంగా ఉంది. మేనక కారణం చేత శకుంతల నా దేహానికి సదృశ్యంగా ఉంది. ఇది తాత్పర్యం. ఈ తాత్పర్యానికి సమాధానం ఈ రకంగా ఇచ్చామంట. మేనక సంబంధేన శరీరభూత మే శకుంతల. మరి శరీరభూత శరీరం సదృశంగా ఉంది అన్నట్టుగా. శరీరభూత మే శకుంతల. ఇది మనకు 6వ వాక్యం. నెక్స్ట్ 7వ వాక్యం చూడండి. భరతః మమ వంశ ప్రతిష్ఠా. భరతః నెక్స్ట్ వాక్యం. భరతః మమ వంశ ప్రతిష్ఠా. భరతః మమ వంశ ప్రతిష్ఠా. భరతః మమ వంశ ప్రతిష్ఠా. వంశ ప్రతిష్ఠా. అస్తు. భరతః మమ వంశ ప్రతిష్ఠా. వంశ ప్రతిష్ఠ కింద ఇచ్చారు సంకేతంలో. నెక్స్ట్ 8వ వాక్యం కూడా అంతే ఉంది. ఆ సంకేతంలోనే ఉంది సగభాగము. సాంసారిక విషయాలు పైనుంచి అందంగా ఉంటాయి, లోపల దుఃఖాన్ని ఇస్తాయి. ఇది వాక్యం మనకు. ఈ సంకేతం పూర్తిగా ఇచ్చారు చూడండి. ఆపాతరమ్యాః విషయాః. ఆపాతరమ్యాః విషయాః. ఆపాతరమ్యాః విషయాః. పర్యంత పరితాపినః. చూడకుండా ఇచ్చిన వాక్యం భావార్థం. ఆపాతరమ్యాః విషయాః. ఆపాతరమ్య విషయాలు పైకి అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఆపాతరమ్యాః విషయాః
పర్యంత పరితాపినః పర్యంత పరితాపినః పర్యంత పరితాపినః పర్యంత పరితాపినః పర్యంత అంటే అంతిమంలో, పరితాపి దుఃఖాన్ని ఇస్తాయి. పర్యంత పరితాపి అంతిమంలో, పర్యంత అంటే అంతిమంలో, పరితాపిన దుఃఖాన్ని ఇస్తాయి. అందుకే ఆపాత ఆపాతరమ్యాః విషయాః పైకి మాత్రమే బాగుంటూ ఉంటాయి. పర్యంత పరితాపిన అంతిమంలో పరితపిస్తాయి, దుఃఖిస్తాయి, కష్టపెడతాయి. అలాగా పర్యంత పరితాపినః. ఇక భావార్థం బిల్కుల్ మనకు ఉన్నట్టుగా వాక్యం భావార్థం తీసుకోవాలి. ప్రౌఢాత్మకంగా వాక్యం రాసిన వాడు. నెక్స్ట్ వాక్యం చూడండి. ఈ జింకను నేను చాలా ప్రయత్నం చేత పాలించాను, పోషించాను. ఇమం మృగం అహం ప్రయత్న సంవర్ధితః ఈ జింకను నేను బహుత్ ప్రయత్న సే పాలా పోషా హై, పాలించాను, పోషించాను. ఇమం మృగం అహం ప్రయత్న సంవర్ధితః కింద ఉన్నది మోహన్. ఇమం మృగం అహం ప్రయత్న సంవర్ధితః. సంవర్ధితంలో పోషించే అర్థం వస్తుంది. ప్రయత్న సంవర్ధితః. ఇమం మృగం ప్రయత్న సంవర్ధితః. మహోదయ ఏష శబ్దం ఇచ్చదు ఇది అని. సంవర్ధం అంటే ప్రయత్నపూర్వకంగా పెంచబడింది, పోషించబడింది, వర్ధింప చేయబడింది. ఏష మృగః. ఇమం మృగం అహం ప్రయత్న సంవర్ధితః కృతమస్మి. అలా ఉండాలి. చేశాను. ప్రయత్న సంవర్ధితో ప్రయత్న సంవర్ధితః అకరవం. చేశాను, ఆ రకంగా చేశాను. ప్రయత్న సంవర్ధితః అకరవం. అహం శబ్దం ఉంది కాబట్టి అకరోత్, అకురుతం, అకురువన్, అకరోహ్, అకురుతం, అకురుత, అకరవం రాసుకోండి. బ్రాకెట్ పెట్టుకొని ఇబ్బంది లేదు. అహం ఏతం మృగం ప్రయత్న సంవర్ధితః అకరవం. సంవర్ధితః
ఇంకా అదే తాత్పర్యం వస్తుంది మన విశేషం చెప్పాలి. ప్రయత్న సంవర్ధిత అకరవం, అదొక ప్రయత్నం చేశాను అని అర్థం. పాలించే పోషి సంవర్ధిత అకరం, సంవర్ధించాను. అస్తు. ఎవరు మధ్యలో అడిగారు? ఇది ఒక వాక్యం రాసుకోండి. అతడు మమ విశ్వాసపాత్రుడు. సహ మమ విశ్వాస భూమి లేదా విశ్రంభ భూమి రెంట్లేదు రాసుకోవచ్చు. రాసుకుని కింద ఇచ్చారు. సహ మమ విశ్వాస భూమి లేదా విశ్రంభ భూమి. సహ మమ విశ్వాస భూమి లేదా విశ్రంభ భూమి. విశ్రంభ భూమి, విశ్రంభ భూమి. ఓకే, ఇవి వాక్యాలు. మిగిలిన అంశాలు గాబిందులో కూడా ఉన్నాయి కొన్ని. అవేంటో రేపు చూద్దాం. అవకాశాన్ని బట్టి రేపు 21వ అభ్యాసం మొదలు పెట్టుకుందాం. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉన్న వాళ్ళు అంతర్పాఠం తర్వాత చూద్దామండి. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్కారం అండి. నమస్తే మహోదయ.